నమస్కారం రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ వీడియోలో నిద్ర లేచేటప్పుడు ఏ దిక్కును చూసి నిద్ర లేస్తే మీకు ఆ రోజు మొత్తం శుభం కలుగుతుంది అనే అంశంపై మనం చర్చించుకుందాం। అయితే ఈ యొక్క నిద్ర లేచేటప్పుడు మనకున్నటువంటి 4 దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు మనం పడుకునే ముందు ఏ దిక్కు చూసే విధంగా పడుకోవాలి, మనం నిద్ర లేచేటప్పుడు ఏ విధంగా నిద్ర లేవాలి, మనం అంశంపై చర్చించుకుందాం। ఈ యొక్క మనం పడుకున్నప్పుడు నిద్ర అంటే మనం లేచిన తర్వాత ఫస్ట్ మనం ఒక దిక్కును చూడాలి। ఇక్కడ గమనించవచ్చండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1-10-19-28 తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు తూర్పు దిక్కుకు లేచి మీరు నిద్ర లేవడం మంచిది, చాలా శుభదాయకంగా చెప్తున్నాను। మరియు తర్వాత ఇక్కడ 2వ తారీఖు 20వ తారీఖు 29వ తారీఖు ఈ తేదీలలో జన్మించిన వారు మీరు పడమర దిక్కు మీరు చాలా శ్రేష్టము। 3, 21, 30, 12 ఈ తేదీలలో లేచినప్పుడు ఈశాన్యం వైపు లేస్తూ నిద్ర లేవడం చాలా చాలా మంచిది। తర్వాత 4, 22 తర్వాత ఇక్కడ 13 ఈ తేదీలలో జన్మించిన వారు మీరు ఖచ్చితంగా నార్త్ వైపు కుబేర స్థానం నార్త్ వైపు దిక్కు చూసి లేవడం అనేది కూడా చాలా మంచిది। తర్వాత 5, 14, 23 తేదీలలో జన్మించిన వారు ఇక్కడ నార్త్ దిక్కుగా చూసి నిద్ర లేవడం అనేది కూడా చాలా అదృష్టము। తర్వాత ఇక్కడ 6, 15, 24 తేదీలలో జన్మించిన వారు ఇక్కడ పడమర దిక్కు తర్వాత ఉత్తర ఈశాన్యం వైపు కనుక మీరు చూసి నిద్ర లేచినట్టయితే చాలా చాలా చక్కగా ఉంటుంది। ఆ తర్వాత 7 తర్వాత 16, 25 తేదీలలో ఎవరైతే జన్మిస్తారో ఈ యొక్క కేతువుకు సంబంధించిన సంఖ్యలో జన్మించిన వారికి మీరు ఈస్ట్ కానీ నార్త్ కానీ ఫేసింగ్లలో చాలా అదృష్టం వరిస్తుంది। నిద్ర లేచేటప్పుడు ఈస్ట్ వెస్ట్ చూసి నిద్ర లేస్తే ధన ప్రవాహం కలిగి ఉంటారు। అదేవిధంగా 8 తర్వాత 17, 26 తేదీలలో జన్మించిన వారు నార్త్ కానీ వెస్ట్ కానీ పద్ధతి అంటే నార్త్ వెస్ట్ సైడ్లలో కూడా మీరు దిక్కు నిద్ర లేచి చూడడం వల్ల శుభదాయకంగా ఉంటుంది। మరియు 9, 18, 27 తేదీలలో జన్మించిన వారు నార్త్ ఫేసింగ్లో మనం నిద్ర లేవగానే నార్త్ వైపు చూడడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।